తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారి ఖాతాలలో రూ. 4,006 ప్లస్ రూ. 6,006 కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా పంపిణీ చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పెన్షన్లు మొదటిగా ఇటువంటి జిల్లాలలో జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక దాదాపు ఈరోజు 3 గంటల సమయం నుంచి బ్యాంక్ ఖాతాలలో ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీ కలిగినటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నారంట. ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి కేటగిరీ కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అనేది క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా కొత్త పెన్షన్లు ఇటు అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2,500 రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో తెలంగాణలో వారికి కూడా అదిరిపోయే ఇంకా మరెన్నో పథకాలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది. ఇక దసరా కానుకగా ఆడపడుచులకు చీరలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందంట. ఇక ఎవరెవరికి ఈ డబ్బులు ఈ కానుకలు అందబోతున్నాయో అంతేకాకుండా మొదటిగా ఈ డబ్బులు ఏ జిల్లాలలో జమ కాబోతున్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకున్నాము. ఇటు అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని హైప్ చేసి ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. మీరు హైప్ చేయడం ద్వారా మీలాంటి తెలియని లబ్ధిదారులకు ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాలలో ఎట్టకేలకు జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు సమయం 3 గంటల సమయం నుంచి మనకి ఏవైతే జిల్లాలు ఉన్నాయో హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, అదేవిధంగా వికారాబాద్, మనకైతే నాగర్ కర్నూల్, అదేవిధంగా ఇటువంటి వివిధ రకమైన జిల్లాలలో దాదాపు 33 నుంచి 25 జిల్లాలలో ఈరోజు 3 గంటల సమయం నుంచి ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి మొత్తం సెప్టెంబర్ నెల 5 నుంచి 6 తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని పంపిణీ చేస్తామని మనకి ఇక్కడ అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ముందుగా ఎవరు బ్యాంక్ ఖాతాకి అయితే ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ మొబైల్ నెంబర్కి చేయించుకొని ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులను మొదటిగా సరైన టైంకి వారి ఖాతాలలో డబ్బులను విడుదల చేస్తామని మనకి అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళల ఖాతాలలో రూ. 2,500 రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో ఇంటింటి ఉన్నటువంటి ఒక ఆడపడుచు ఖాతాలలో 18 సంవత్సరాల నుండి మనకి 55 సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ఈ రూ. 2,500 పెన్షన్ లబ్ధిదారులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారికి రూ. 4,016 రూ. 6,016 కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక దాదాపు ఈ డబ్బులు మనకి దసరా కానుకగా లేదంటే రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా సెప్టెంబర్ నెల మనకి చూసుకున్నట్లయితే 29వ తారీఖు లేదంటే 30వ తారీఖు నుంచి ఈ 2 కొత్త పథకాలు అయితే ఇక్కడ మనకి రిలీజ్ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్న అప్డేట్స్. ఇక దీనిపైన ఎటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ వచ్చినా వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్. స్టే ట్యూన్.